ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. దేవునికి భయపడు భయము, యెహోవాకు భయపడు భయము అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయుల యొక్క మంత్రసానులు అంటే వైద్యం చేసేటువంటి యొక్క వైద్య స్త్రీల గురించి మనం చదువుతున్నాము. వారికి మంత్రసానులు అనే పేరు పెట్టబడుతుంది. ఇక్కడ వారి యొక్క పేరు, ఇద్దరు పేర్లు షిఫ్రా, పూయా అనేటువంటి ఇద్దరు అంటే వైద్యం చేసేటువంటి వాళ్ళు. వారి గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ యొక్క షిఫ్రా, పూయా అనేటువంటి ఆ యొక్క మంత్రసానులు యెహోవాకు భయపడ్డారు కాబట్టి ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి వారు భయపడ్డారు కాబట్టి వారికి ఆయన వంశాభివృద్ధి కలుగజేసెను అనేటువంటి మాటను అక్కడ చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీళ్ళు భయపడ్డారు, దేవునికి ఎలాగ భయపడ్డారు, ఏం చేశారు అని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు ఇశ్రాయేల్ యొక్క వంశము వర్ధిల్లకు ఉన్నట్లు ఈయన ఏం చేస్తానంటే ఆ యొక్క వైద్యురాలిద్దరిని కూడా పిలిచి, హెబ్రీయులు స్త్రీలు వారు అంటే ప్రసవించేటువంటి సమయంలో మగపిల్లలైతే చంపేసేయండి, ఆడవాళ్ళైతే మీరు బ్రతికించండి అని చెప్పి ఈయన ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజు యొక్క మాటకు లోబడి ఉంటే వాళ్ళకి కొన్ని బహుమానాలు దొరుకుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు వారిని సన్మానించి ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మనిషి రాజు ఇచ్చేటువంటి బహుమానం కన్నా వారు దేవునికి భయపడడమే చాలా ప్రాముఖ్యం అని చెప్పి అనుకున్నారు. కాబట్టి రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. వారు ఆ మగబిడ్డలను కూడా వారు ప్రాణంతో కాపాడుతున్నారు. రాజు ప్రశ్నించినప్పుడు ఏదో ఒకటి చెప్పి వారు దాన్ని ఏం చేశారంటే మూసేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవునికి భయపడ్డారు కాబట్టి ఈ దేవుడు వారికి వంశాభివృద్ధి కలుగచేసాను అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం భయపడినప్పుడు ఆయన మనల్ని వర్ధిల్లజేసేటువంటి దేవుడు. దేవునికి భయపడేటువంటి భయం మన జీవితంలో ఉన్నట్లయితే ప్రియులారా, మనం నిజంగానే చాలా ధన్యులము ఈ లోకంలో. దావీదు కూడా దేవునికి ఆయన ఎక్కువ భయపడ్డాడు కాబట్టి ఆయన ఎంతగా దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేశాడో మనం అందరం ఎరిగి ఉన్నామండి. ప్రతి ఒక్క విషయంలో కూడా దావీదు యెహోవాకు భయపడేటువంటి ఒక వ్యక్తిగానే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంత్రసానుల యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కారణం ఏంటంటే వారు లోకం ఇచ్చేటువంటి బహుమానాన్ని ఇష్టపడలేదు, రాజు యొక్క బహుమానాన్ని ఇష్టపడలేదు, రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకోవచ్చు అని చెప్పి వారు ఇష్టపడలేదు. రాజు యొక్క ఆజ్ఞకు లోబడి ఉంటే అన్ని దొరుకుంటాయి వాళ్ళకి. కానీ ప్రియులారా, వారు లోకం ఇచ్చేటువంటి బహుమానాలను ఆశించలేదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు ఆశించారు. కాబట్టి ప్రియమైన దేవుడు దేవునికి భయపడ్డారు, దేవుని ద్వారా దీవించబడ్డారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామండి, నేను దేవునికి భయపడుతున్నాను, నా జీవితంలో దేవునికి భయం ఉంది, దేవునికి భయపడే భయం ఉందని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ నిజంగా చెప్పాలంటే చాలా విషయాల్లో మనము దేవునికి భయపడడం లేదండి. దేవుని యొక్క ఆజ్ఞలను మనము అంటే నిర్లక్ష్యం చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము నిజంగానే దేవునికి భయపడినప్పుడు, అన్ని విషయాల్లో దేవునికి భయపడినప్పుడు ప్రియులారా, లోక సంబంధమైన మనుషుల యొక్క మాటల కన్నా దేవుని మాటలకు మనం భయపడినప్పుడు ఆయన మనను వర్ధిల్లజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనుషులకు కాదు, దేవుని మాటలకు మనం భయపడతాము. అప్పుడు దేవుడి ద్వారా మనము దీవెనను మనము పొందుకోగలము. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, యొక్క హెబ్రీ మంత్రసానులు తండ్రి నీకు భయపడ్డారు కాబట్టి వారికి తండ్రి నువ్వు వంశాభివృద్ధి కలుగ చేసిన దేవుడు అయ్యా. మేము కూడా తండ్రి నీకు భయపడినప్పుడు మమ్మల్ని కూడా తండ్రి మీరు దీవించేటువంటి దేవుడవు, ఆశీర్వదించేటువంటి దేవుడవు, హెచ్చించేటువంటి దేవుడవు తండ్రి అయ్యా. స్తోత్రం. యొక్క లోక సంబంధమైన మనుషుల మాటలకు కాదు తండ్రి, నీ మాటలకు తండ్రి, నీకు భయపడేటువంటి ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు తండ్రి నేను దుఃఖపెట్టేటువంటి ప్రతి క్రియలు మా జీవితాన్ని నుంచి దూరపరచండి అయ్యా. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా,
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.